ఖరీఫ్ సీజన్ సాగుకు సమయాప్తమవుతున్న వేళ నకిలీ విత్తనాల బెడదకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో తెలంగాణ పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ చేపట్టారు. తాజాగా మల్కాజ్గిరి ఎస్ఓటీ తిరుమలగిరి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేశారు. ఫేక్ సీడ్స్ సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12,800 నకిలీ పత్తి విత్తనాల పౌచ్లతో పాటు 2,000 కిలోల విడి కాటన్ సీడ్స్ సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న విత్తనాల విలువ సుమారు 30 లక్షలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గుజరాత్కు చెందిన నర్మదా సాగర్ అగ్రి సీడ్స్ సంస్థ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ వద్ద ఓ వాహనాన్ని తనిఖీ చేసి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నర్మదా సాగర్ సంస్థ బ్రాండ్ను పోలి ఉండే ప్యాకెట్లలో నకిలీ విత్తనాలను ప్యాక్ చేసి విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులు ఇచ్చిన సమాచారంతో బండ్లగూడ గోడౌన్పై దాడి చేసి మరో 2,000 కిలోల అక్రమ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సిపి సుమతి. మల్కాజ్గిరి పోలీస్ తర్వాత మల్కాజ్గిరి ఎస్ఓటీకి 2 టీమ్స్ కలిసి మల్కాజ్గిరి పోలీస్ ఆధ్వర్యంలో డీసీపీ గారి ఆధ్వర్యంలో ఎస్ఓటీ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఎరువు బాలశివరెడ్డి అలియా శివారెడ్డి ఏజ్ 32 years మేనేజింగ్ డైరెక్టర్ రైతు సంపద సీడ్స్ బండ్లగూడ జాగీర్, తర్వాత బెంజమిన్ సన్ ఆఫ్ శామ్యూల్ జ్యోతినగర్ విలేజ్ మక్లూర్ మండల్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, దొంగ శ్రీను సన్ ఆఫ్ శ్రీరామ్మూర్తి మల్టీ కలర్ డ్రెస్ డిజైనర్ హెచ్ఏఎల్ కాలనీ జీడిమెట్ల హైదరాబాద్. వీరి 3 ఫేక్ కాటన్ సీడ్ ర్యాకెట్ లో దాదాపుగా 12,800 డూప్లికేట్ సీడ్ పౌచెస్ తర్వాత 2,000 కేజీల సస్పెక్టెడ్ స్పూరియస్ కాటన్ సీడ్ దాదాపుగా 30 లక్షల వరకు ఇవాళ పోలీస్ సీజ్ చేయడం జరిగింది. ఈరోజు మల్కాజ్గిరి పోలీసు తర్వాత మల్కాజ్గిరి